బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ ని భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పైన 6.7 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. దీంతో ఒక్కసారిగా అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్ర భూగర్భంలోనే ఈ భూమి కంపించడంతో టెక్టానిక్ ప్లేట్స్ లో కదలికల మూలంగానే భూకంపం వస్తుంది, అందరికి తెలిసిందే. అయితే జపాన్ లాంటి ప్రాంతాల్లో ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి కూడా చిన్నవిగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఐలాండ్స్ ఎక్కువ, సుమారుగా 1000కి పైగా ఐలాండ్స్ ఉన్నాయి. సో అటువంటి దాంట్లో ఇప్పటివరకు జపాన్ లో 1500 సార్లు భూమి కంపించిందట. 1500 సార్లు భూమి కంపించింది. అది పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటి కూడా ప్రాంతంగా చెప్తూ ఉంటారు జపాన్ అనేది. సో దాంట్లో 4 మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి, 4 మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. సో మొత్తం ఆ 4 మేజర్ టెక్టానిక్ ప్లేట్స్ మొత్తం కదలికల నేపథ్యంలోనే ఈ భూకంపం సంభవిస్తూ ఉంటుంది. పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పైన్ సీ ప్లేట్, ఏషియన్ ప్లేట్ అండ్ నార్త్ అమెరికన్ ప్లేట్. సో ఇవన్నీ కూడా కదలికలు. ఈ కదలికల మూలంగానే ఇప్పుడు భూమి కంపించింది. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఈ భూకంపం సంభవించింది ఇవాటే ప్రిఫెక్చర్ అనేటువంటి ప్రాంతంలో 70 కిలోమీటర్ల దూరంలో 70 కిలోమీటర్ దూరంలో సముద్రంలో ఈ భూమి కంపించింది. దీని ప్రభావంతో ఇప్పుడు పెద్ద ఎత్తున సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. సో ఎగ్జాక్ట్ గా మన టైమింగ్ ప్రకారంగా 1:40 సమయానికి యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్ ప్రకారంగా 1:40 సమయానికి ఈ భూకంపం సంభవించింది. యాజ్ పర్ జపాన్ టైమింగ్ ప్రకారంగా 5:15 సమయానికి అక్కడ ఈ భూకంపం సంభవించింది. మనం విజువల్లో చూస్తున్నట్టుగా భూకంపం సంభవించగానే తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి పలు ఇళ్లలోకి, నివాసాల్లోకి, హోటల్స్ లోకి భారీగా ఆ సముద్రపు నీరు చేరుకుంది. సో అక్కడ కార్లు ఒకదాన్ని ఒకటి తాకడం, వణికిపోవడం, ఆ రోడ్ అంతా కూడా బ్లాస్ట్ అలా ఊగడం మనం చూస్తూ ఉన్నాం. సో ఎక్కడ చూసినా ఒక హైలైట్ నెలకొంది. సో జపాన్ లో తరచుగా భూకంపాలు వస్తూనే ఉంటాయి. జపాన్ లో ఎప్పుడు చూసినా కూడా భూకంపానికి సంబంధించి అలర్ట్స్ జారీ అవుతూనే ఉంటాయి. సో చూడండి, అలలు ఎగిసిపడుతున్నాయి. సో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సో ఇది ఏకంగా పసిఫిక్ కోస్టల్ లైన్ కూడా టచ్ చేసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మిగిలిన ప్రాంతాల్లో కూడా కొంత అలర్ట్స్ జారీ చేశారు. దేర్ వర్ నో అబ్నార్మాలిటీస్. ఇప్పటివరకైతే ఎటువంటి అబ్నార్మాలిటీస్ అంటే క్యాజువాలిటీస్ నమోదు చేయలేదు. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. సో ఒనగావా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆపరేటెడ్ బై తోకు ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ. సో అక్కడ ఎటువంటి అబ్నార్మాలిటీస్ అంటే ఒనగావా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఈ భారీగా భూకంపం కారణంగా కొంత పగుళ్ళు లేకపోతే విధ్వంసం జరిగినట్టు తెలుస్తోంది. అక్కడ ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే నమోదు కాలేదు ఇంకా. సో 6.7 మ్యాగ్నిట్యూడ్ తో ఇప్పుడు భూకంపం సంభవించింది. సో ఇది తరచుగా జపాన్ లో వచ్చేటువంటి భూకంపంలో ఇది ఒక సహజమైనటువంటి భూకంపంగానే చూడాలి. సో ప్రజెంట్ భూకంపానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్కువగా సముద్రపు అలలెగిసిపడడం, తీరం ప్రాంతమైనటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అక్కడ నీళ్లు ముంచెత్తడం, అలలు ఎగిసిపడడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో కరెంట్ సిచ్యువేషన్ ఇది జపాన్ లో. సో జపాన్ ఎప్పుడు చూసినా కూడా భూకంపం బారిన పడుతూనే ఉంటుంది. సో హైయెస్ట్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్క్వేక్ రికార్డెడ్ ఇన్ జపాన్ ఈజ్ 9.1 భూకంపం, 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది తోహోకు ప్రాంతంలో. సో ఇప్పుడు ఈ భూమి కంపించింది సుమారుగా హోన్షు ప్రాంతంలో ఈ భూమి కంపించింది ఇవాటే ప్రిఫెక్చర్ దగ్గర. సో ఇప్పటికీ ఈ తీవ్రత కనిపిస్తోంది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు, ఎక్కడికక్కడ హైలైట్ జారీ చేశారు. యుఎస్ జియాలజికల్ సర్వే చెప్తున్న ప్రకారంగా 6.8 తీవ్రతతో నమోదైంది ఇది. ద జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ స్విఫ్ట్లీ issued a tsunami advisory for the Iwate coastal line, warning of possible waves up to 1 meter high. A tsunami advisory has been issued. So ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారంటే జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అడ్వైజరీ ప్రకారంగా తీరం ప్రాంతమైనటువంటి ప్రజలను మొత్తాన్ని కూడా అక్కడ నుంచి ఎవాక్యువేట్ చేయించారు. సో ఈ ఏజెన్సీ అధికారులు చెప్తున్న ప్రకారంగా అక్కడ అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. సుమారుగా 3 మీటర్ల ఎత్తు వారికి అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. సో వెంటనే అక్కడ నుంచి ఎవాక్యువేట్ చేసి వెళ్ళాలని చెప్పి అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతానికి అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. ఒక హై అలర్ట్ జారీ చేశారని చెప్పాలి. సో గతంలో కూడా ఇదే మాదిరిగా భూకంపాలు సంభవించాయి. సో మీకు కొంత తీవ్రతను బట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను. 2011లో 9.0 తీవ్రతతో భూకంపం నమోదైతే సుమారుగా 18,000 మంది మరణించారు. దానికంటే సెకండ్ కేటగిరీలో నమోదైనటువంటి భూకంపం చూస్తే కనుక 8.0 తీవ్రతతో సుమారుగా 105,000 మంది మరణించారు.
సో 1923లో జరిగిన సంఘటన. సో వరుసగా ఇదే క్రమంలో మనం చూస్తే కనుక ఈ మధ్య కాలంలో వచ్చిన భూకంపంలో ఇది ద టాప్ మోస్ట్ హైయెస్ట్ భూకంపంగా తెలుస్తోంది. సో ప్రస్తుతం ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్. సచిన్, సో ప్రెసెంట్ జపాన్లో భూకంపం అంటేనే అక్కడ తరచుగా వస్తుంది, హ్యాబిట్ లాగా అయిపోయింది జనానికి కూడా. సో తీరం వెంబడినటువంటి ప్రజలు నిత్యం కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతకాల్సింది. ఎప్పుడు భూకంపం వస్తుందో, ఎప్పుడు సునామీ వస్తుందో, ఎటువంటి విధంగా అల్లెగిసి పడతాయో అర్థం కాని సిచ్యువేషన్. సో ప్రెసెంట్ నమోదైనటువంటి ఈ భూకంపం తీవ్రత ఎలా ఉండబోతోంది, కరెంట్ సినారియో ఏంటి? 6.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్ షాక్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. కొద్దిసేపటి క్రితం 6.3 తీవ్రత, ఆ తర్వాత 5.2, ఆ తర్వాత 4.7, మళ్ళీ 5.6, మళ్ళీ 4.9. ఈ తీవ్రతతో ప్రెసెంట్ ఆఫ్టర్ షాక్స్ కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనవచ్చు ఇక్కడ జపాన్ వాతావరణ శాఖ జపాన్ ఎర్త్ క్వేక్ సంబంధించి వాళ్ళు ఇస్తున్న అఫీషియల్ డేటా అది. దాంతోపాటు ఈ రోజు మనం మాట్లాడుకుంటే 2025లో జపాన్ లో భూకంపాల సంఖ్య కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పుకోవడంలో అతిశక్తి లేదు. అయితే ఈ రోజు వచ్చిన ఈ భూకంపం తీవ్రత సుమారు 6.7 తీవ్రత అన్నప్పటికీ కూడా 6.7 నుంచి సుమారు 6.8గా కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా జపాన్ వాతావరణ సంస్థ చెప్తున్న నేపథ్యం. అయితే ఈ క్రమంలో హోన్షు ప్రధాన ద్వీపం వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే భూకంప కేంద్రాన్ని గుర్తించిన నేపథ్యంలో దాదాపుగా 10 నుంచి 30 కిలోమీటర్లు 10 నుంచి 30 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టుగా తెలుస్తోంది. భూకంపం తర్వాత ఇదే ప్రాంతానికి సంబంధించి అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దాదాపుగా 1 మీటర్ అంటే 3 అడుగుల మేరకు 3 అడుగుల ఎత్తు వరకు అలలు అక్కడ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంత నివాసితులు అంటే తీర ప్రాంతాల్లో ఉండే ఆ నివాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళకూడదు, అంటే తీరం ప్రాంతానికి వెళ్ళకూడదు, అంటే ఈ సముద్ర తీరానికి ఎవరు వెళ్ళొద్దు. ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళు కూడా కాస్త దూరంగా వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి, ఎందుకంటే దాదాపుగా 3 అడుగుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతంలో సముద్ర తీరాల్లో వాళ్ళ లైవ్ టీవీస్ చూపిస్తున్న సందర్భంలో ఇంపాక్ట్ మాత్రం తక్కువగా ఉందని చెప్పుకోవాలి. కానీ అధికారులు ఏమంటారంటే అప్రమత్తంగా ఉండండి. అఫ్ కోర్స్ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టుగా అంతగా ప్రభావం లేకపోయినా కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఉంది. కాస్త తీవ్రత కావచ్చు, ఎందుకంటే ఇటు సముద్రంలో వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా దాని ప్రభావం ఉంటుంది. ఆటోమేటిక్ ప్రభావం మనం చూస్తున్నాం. సో ఈ భూకంపంతో ప్రస్తుతానికి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ పెద్దగా ఇక్కడ వరకు ఇంకా బయటికి రాని సమాచారం, అంటే ఇంకా ఎస్టిమేషన్స్ సందర్భం పెద్దగా అక్కడ లేదని చెప్పుకోవచ్చు. దాదాపుగా సాయంత్రం వేళల్లో వాళ్ళకి అది ఈ సంభవించిన నేపథ్యం అక్కడ జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ అడ్వైజరీని అయితే మాత్రం ఇష్యూ చేసింది. ఒక పొటెన్షియల్ సునామీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ క్వేక్ కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఆ సీస్మిక్ ఇంటెన్సిటీ అది 4గా గుర్తించారు. ఇవాతే ప్రాంతానికి సంబంధించి ఇవాతేలోని 4 ప్రాంతాల్లో ఈ సీస్మిక్ ఇంటెన్సిటీని గుర్తించినట్టుగా జపాన్ వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇంకా జపాన్ మెట్రలాజికల్ ఏజెన్సీ ఏం చెప్తుందంటే సునామీ అడ్వైజరీని జారీ చేస్తున్న నేపథ్యం 1 మీటర్ అంటే దాదాపుగా 3 అడుగుల ఎత్తు వరకు కూడా ఈ నార్థన్ కోస్ట్ లో అంటే ఉత్తర తీర ప్రాంతాల్లో ఈ అలల తాకిడి ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకొచ్చింది ఆ పరిస్థితి. ఇది ఒక గంట పాటు దీని ఇంపాక్ట్ ఉండొచ్చు అంటూ కూడా అక్కడ జపాన్ వాతావరణ శాఖ చెప్పుకొస్తోంది. పబ్లిక్ బ్రాడ్కాస్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏంటంటే కనుక కోస్టల్ ఏరియాస్ ని తీర ప్రాంతాలకు దూరంగా ఉండండి. దాదాపుగా ఆఫ్టర్ షాక్స్ కంటిన్యూ అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పుకొచ్చిన సందర్భం. అయితే ఒక చిన్న తరహా సునామీ అయితే మాత్రం అక్కడ వచ్చింది. అది కూడా ఒమినాచు, మియాకు, అలాగే కామిషి ఈ ప్రాంతాలకు సంబంధించి ఈ ప్రాంతం మీద ఇంపాక్ట్ చూపించింది. సుమారుగా 20 సెంటీమీటర్లు అంటే 8 ఇంచెస్ కి సంబంధించి మాట్లాడుకున్న 8 ఇంచెస్ కి సంబంధించి మాట్లాడుకోవచ్చు కుజి ప్రాంతంలో. అయితే ఆ ఆఫ్టర్ షాక్స్ కావచ్చు, లేకపోతే ట్రిమర్స్ కావచ్చు, టెంపరీగా బుల్లెట్ ట్రైన్ ఆ రవాణా వ్యవస్థ మీద ఇంపాక్ట్ చూపించి వాటిని హాల్ట్ చేసేశారు. దాంతో పాటు స్థానికంగా విద్యుత్ సరఫరా కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. సునామీ అలల కారణంగా, ఎందుకంటే ఈ సునామీ వేవ్స్ అనేవి కంటిన్యూ అవుతాయి గంటల కొద్దీ. ఆ తర్వాత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే సముద్రంలో వచ్చింది కాబట్టి ఆ టైడ్స్ కావచ్చు లేకపోతే ఆ వేవ్స్ కావచ్చు అవి కంటిన్యూ అయ్యి తీరానికి చేరుకున్న క్రమంలో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జపాన్ పెసిఫిక్ కి సంబంధించి రింగ్ ఆఫ్ ఫైర్ కి అక్కడ ఉంటుంది, అక్కడ లొకేట్ అయి ఉంటుంది. కాబట్టి హైలీ ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్ గా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ రీజన్ ని. దాంతోపాటు 2011 సునామీ ఇటు జపాన్ వాసుల్ని ఏ స్థాయిలో కలవరపెట్టిందో మనం అందరూ చూసాం. సో ఇప్పుడు అది మర్చిపోక ముందు ఇంకొక సునామీకి సంబంధించి అయితే ఇక్కడ
పెద్దగా భయపడవలసిన పరిస్థితి కనిపించట్లేదు. కానీ రిమెంబర్, నేను చెప్పిన మాట కాదు, జపాన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, జపాన్ ప్రభుత్వ అధికారులు కావచ్చు, అక్కడ సంస్థలు కావచ్చు చెప్తాయి ఏంటంటే భయపడద్దు, అలా అని చెప్పి అలసత్వం ప్రదర్శించద్దు, అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి, అడ్వైజరీస్ ని ఫాలో చేయండి. అడ్వర్స్ కండిషన్స్ నుంచి తప్పించుకునేందుకు ఆ అడ్వైజరీస్ ని ఫాలో చేస్తే కనుక ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురు కాకుండా ఉంటాయి. ఇబ్బందికర వాతావరణం నుంచి గట్టెక్కచ్చు, గండ నుంచి బయటపడే అవకాశం ఉంటుందంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చిన సందర్భం. సో జపాన్ లో సునామీ అయితే మాత్రం వచ్చింది. ఆ విజువల్స్ అంటే దాదాపుగా భారీ స్థాయిలో సునామీ ఏర్పడకపోయినప్పటికీ ఆ అలల తీవ్రత మాత్రం ఉంది. ఎందుకంటే దాదాపు 10 నుంచి 30 కిలోమీటర్ల మధ్యలోని ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కాబట్టి అక్కడ వచ్చే ప్రభావం ఇటు కోస్టల్ ఏరియాస్ కు సంబంధించి కోస్టల్ ఏరియా మీద ఖచ్చితంగా దీని ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. సో ఈ ఇంపాక్ట్ మాత్రం ఇంటెన్సిటీ కాసేపు కొనసాగే అవకాశం ఉంది. మనం మాట్లాడుకుంటున్న సందర్భంలోనే అక్కడ మళ్ళీ భూకంపం కావచ్చు, భూ ప్రకంపనలు కావచ్చు సంభవించిన పరిస్థితి ఉంది మనోజ్. ఎందుకంటే దాదాపుగా వాళ్ళ స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 3:20 ప్రాంతంలో 4. సచిన్ when I come across the news, నేను జపాన్ కి సంబంధించి వరుసగా వచ్చినటువంటి భూకంపాల గురించి చూస్తే ఈరోజు ఒక్కరోజే యూ వోంట్ బిలీవ్ 8 times భూమి కంపించింది. సో 8 times భూమి కంపించింది. ఫస్ట్ ఇనిషియల్ గా మనం చెప్తోంది 6.7తో, ఇది హైయెస్ట్ మాత్రమే. 6.7 తీవ్రతతో నమోదైంది, ఇది హైయెస్ట్ మాత్రమే. ఇది యమడా అనేటువంటి ప్రాంతంలో, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యమడా. సో జపాన్ లో భూగర్భం అంటే సముద్ర గర్భంలోనే భూమి కంపించింది. ఇక్కడ పాయింట్స్ మనకు కనబడుతున్నాయి ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు. ఆ రెడ్ కలర్ డాట్ లో వచ్చింది 6.7. మిగిలినవన్నీ కూడా ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్స్ జారీ అయింది మాత్రం చాలా తక్కువగా, అంటే 6.7 is రెడ్ అండ్ 5.4 is ఎల్లో, 5.0, 4.6, 5.7, 4.8, 5.2. సో ఒక నియర్ బై ప్లేసెస్, ఎమడా అనేటువంటి నియర్ బై ప్లేసెస్ లోనే సుమారుగా 8 సార్లు భూమి కంపించింది కేవలం జపాన్ లో. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు, నేను వార్త చెప్పే సమయానికల్లా మనకు వాళ్ళకి టైమింగ్ సుమారుగా 5 hours తేడాగా ఉంటుంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 8 times అంతా కూడా 10 కిలోమీటర్ల దగ్గరే భూకంప కేంద్రం నమోదైంది. సో ఇది అంతా కూడా సముద్ర గర్భంలో వచ్చినటువంటి భూకంపమే. సో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. నా కొలీగ్ సచిన్ చెప్తున్నట్టుగా జపాన్లో అంతా సర్వసాధారణం, చాలా తేలికపాటి అంశం, రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. దీన్ని ఎక్కువగా సెసిమోలాజికల్ ప్లేస్ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఎక్కువగా భూకంపానికి గురయ్యేటువంటి ప్రాంతం కూడా అభివర్ణిస్తూ ఉంటారు జపాన్ని. ఇప్పుడు వచ్చినటువంటి భూకంపానికి సంబంధించి ఇంకా ఎటువంటి క్యాజువాలిటీస్ ఉన్నాయి, డెత్ రేట్ ఏంటి, ఎటువంటి విధ్వంసం జరిగింది, దీని ఇంకా లాస్ ఏంటి అనేది ఇంకా అసెస్ చేయలేకపోతున్నారు. బట్ ఫర్ షూర్ సునామీ హెచ్చరికలను జారీ చేసినప్పుడల్లా ఎంతో కొంత ప్రభావం అయితే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. 6.7 ఇది ఈ మధ్య కాలంలో అత్యంత ఎక్కువగా నమోదైనటువంటి భూకంపం. సో జపాన్ దేశం ఇప్పుడు మొత్తం కూడా ఈ వరుస భూకంపాలతో వణికిపోతోంది, భయభ్రాంతులు గురవుతున్నారు. సమీపంగా తీర ప్రాంతానికి వెంటున్నటువంటి హోటల్స్ కానివ్వండి, నివాసాలు కానివ్వండి, ఇతరత్ర ఏమైనా కూడా వాటిని మొత్తాన్ని ఎవాక్యుయేట్ చేసి పంపించేస్తున్నారు. మీరు విజువల్లో చూస్తున్నారు, చాలా విజువల్స్లో కూడా అక్కడ నీళ్ళు వచ్చాయి. దాదాపుగా వాళ్ళు ఉన్నటువంటి ప్లేసెస్కి మొత్తం కంప్లీట్గా సముద్రపు అలలు ఎగిసిపడి ఆ ప్రాంతాలని నీళ్లు చుట్టుముట్టడంతో ఆ సముద్రపు నీళ్ళలోంచి బయటపడడం కోసం వారంతా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు 8 భూకంపాలు వచ్చాయి విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ జస్ట్ 4 to 5 hours. 4-5 గంటల్లోనే 8 భూకంపాలు. 6.7 అనేది చాలా తీవ్రమైంది. సో సెస్మోలాజికల్ ప్లేస్ అని చెప్తూ ఉంటారు, ఎక్కువగా భూకంపాలకు గురయ్యేటువంటి ప్రాంతం. సో యమడా అనేటువంటిది ఇది మెయిన్ రీజియన్. సో మియాకో, యమడా, అటకా తర్వాత ఈ ప్రాంతాల్లో ఈ భూమి కంపించింది ఇప్పుడు. సో ఇక్కడ వరుస భూకంపాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఒకసారి విజువల్ చూద్దాం. సో వరుస భూకంపాల నేపథ్యంలో జపాన్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఏ క్షణమైనా సునామీ వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రజలంతా కూడా వణికిపోతూ ఉన్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.